ఆసియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాక్ పరువు తీశాడు. రెండు జట్ల మధ్య ఉన్న చారిత్రాత్మక పోటీ గురించి ప్రశ్నించినప్పుడు పోటీ ఏకపక్షంగా మారిందని అన్నాడు. ముఖ్యంగా గత 6 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ టీమిండియాపై గెలవలేదు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా పాకిస్తాన్ పై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంకెప్పుడు పాకిస్తాన్ ను తమకు ప్రత్యర్థి అని అనవద్దని విలేకరులను కోరాడు సూర్య. ఇక నుంచి ప్రత్యర్థి అనే పదం వాడొద్దు. ఏ జట్టైనా నాణ్యమైన క్రికెట్ ఆడుతుందా లేదా అనేది ముఖ్యం. నా అభిప్రాయం ప్రకారం ఏవైనా రెండు జట్లు 20 మ్యాచ్ల్లో తలపడ్డాయనుకుందాం. 11-9 లేదా 10-10తో ఉంటే బాగా ఆడాయని అనుకోవచ్చు. అప్పుడు సరైన ప్రత్యర్థులు అని పిలవచ్చు. కానీ 13-0, 10-1 ఇలాంటి గణాంకాలు నమోదైతే అక్కడ పోటీ ఏముంది? ప్రత్యర్థి అని పిలిచేంత ఏమీ లేదని పాకిస్తాన్ జట్టుకు ఉన్న పలంగా పరువు తీసేశాడు. ఇక మైదానం పూర్తిగా నిండడం గురించి అనుకుంటే మా జట్టులోని ప్రతి ఒక్కరం ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడానికే వచ్చామని అంతకు ముందే చెప్పా. పాక్ పై అత్యుత్తమ క్రికెట్ ఆడాం కాబట్టి విజయం సాధించాం. గత వారం ఆడిన పిచ్చి కంటే ఈసారి బాగుంది. బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంది. ఎవరైతే 7-15 ఓవర్ల మధ్య మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తారో వారే గెలుస్తారు. మేము ఈ విషయంలో పైచేయి సాధించామని సూర్య వెల్లడించాడు. కాగా కొన్నేళ్లుగా పాకిస్తాన్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసింది. అందుకే సూర్య పరోక్షంగా పాకిస్తాన్ ను అసలు తమకు పోటీ కాదని అన్నాడు.